హాయ్ హలో నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎ పేజ్ ఆఫ్ ఉషా. సో వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి. చాలా వీడియోస్‌కి వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలా మంది చూస్తున్నారు వీడియోస్. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగని లైక్ కూడా కొట్టట్లేదనమాట. సో ఒకవేళ గాని మీకు వీడియో నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోవడమే కాదు. ఒక్క లైక్ కొట్టండి. సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ ఆర్ ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటదనమాట. సో తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కమెంట్ చేస్తే, మీ ఫీడ్‌బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి నన్ను నేను మార్చుకొని మా ఛానెల్‌లో నుంచి ఇంకా మంచి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి. అండ్ కమెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది. అండ్ మన ఛానెల్‌లో నాట్ ఓన్లీ అబౌట్ ద 'బిగ్ బాస్' బట్ అదర్ స్టఫ్ కూడా మన ఛానెల్‌లో ఉన్నది. మన ఛానెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు వ్లాగ్స్ కూడా చేస్తుంటాము. ఒకసారి నా ఛానెల్‌ని విజిట్ చేసి మా కంటెంట్ చూసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డిలే లేకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పర్టిక్యులర్ వీక్‌లో ఎవరు డబుల్ ఎలిమినేట్ అవుతారా అనేది క్లియర్‌గా ఒక వీడియో అయితే పెద్ద వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో ఒకసారి విజిట్ చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ వీక్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే కన్ఫర్మ్ అయ్యారో అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ ముందు వీడియో ఒకటుంది. లైక్ కన్ఫర్మ్ లిస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 99.9% అని చెప్పాను. బట్ 'బిగ్ బాస్' సీజన్ 9 ఇది రణరంగం. సో చెప్పలేము. సో ఎప్పటికప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉన్నారనమాట అప్డేట్స్ 'బిగ్ బాస్' టీమ్ కూడా. సో ఇదైతే ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ అనమాట. ఇది మాత్రం పక్కా, ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. ఈ వీక్ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే హౌస్‌లోకి వస్తున్నారు. సో ముందు చెప్పినట్టు 3 మెంబర్స్ అబ్బాయిలు, 3 మెంబర్స్ అమ్మాయిలు అన్నాను కదా! అలా కాదు. 4 మెంబర్స్ అబ్బాయిలు వస్తున్నారు. అండ్ 2 మెంబర్స్ అమ్మాయిలు వస్తున్నారనమాట. సో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఆయిషా. ఈవిడ ఆల్రెడీ తమిళ్ 'బిగ్ బాస్‌లో' 6 వీక్స్ వరకు ఉన్నదనమాట. 'బిగ్ బాస్' అనే ఒక ప్లాట్‌ఫార్మ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి వచ్చిందనమాట. సో షీ విల్ బి హ్యూజ్ కాంపిటీటర్ ఫర్ ద పీపుల్ హూ ఆల్రెడీ ఇన్ ద సీజన్ 9. సో లెట్స్ సీ ఎలా ఉండదో. ఎందుకంటే తిను లైక్ ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు, లేదంటే స్ట్రాటజికల్‌గా ఆలోచించే విధానం కూడా బావుందని చెప్పి టాక్ అనమాట. సో ఈవిడకి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో కూడా కొన్ని సైడ్ యాక్టింగ్ సీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట తనవి. సో లెట్స్ సీ ఎలా ఎలా చేయబోతుందో మన తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 9లో. అండ్ సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి శ్రీనివాస సాయి అనమాట. ఈయన ఆల్రెడీ గోల్కొండ హై స్కూల్‌తో మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. సో ఈ అబ్బాయి అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశాడనమాట. సో మెయిన్ రోలే. సో ఇంకా కొన్ని సినిమాలు కూడా చేస్తున్నాడనమాట. సో ఈయన మన 'బిగ్ బాస్' సీజన్ 9కి అయితే వస్తున్నారు. హ్యూజ్ కాంపిటీషన్ అయితే అనట్లేదు. బట్ చూడాలి. ఎందుకంటే ఈయనకి తక్కువ ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట ప్రెజెంట్. సో తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల సర్వైవ్ అవుతారా లేదా అనేది డౌటే. బట్ లెట్స్ సీ. ఒకవేళ ఆట వల్ల డెవలప్ అవ్వచ్చు, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగచ్చు అన్న దీనిలో అయితే ఉన్నది. చూద్దాం. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసి గౌరవ్ గుప్తా. ఈయన కటౌట్ చూస్తే ఫిజికల్ యాక్టివిటీస్‌లో ఇంకా హ్యూజ్ కాంపిటీషన్ ఇవ్వచ్చు. గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తారనమాట. అండ్ ఈయనకి తెలుగు వచ్చు. అండ్ తెలుగు సీరియల్స్‌లో కూడా యాక్ట్ చేస్తున్నారనమాట. అండ్ యాహ్! ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బానే ఉంది ఈళ్ళకి కూడా. అండ్ ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ నాయర్. సో ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఈయన గురించి. నిఖిల్ నాయర్ కూడా లైక్ 6 అడుగులంట. మంచి బాడీ బిల్డర్ కూడా. సో ఈయన కూడా మంచి కాంపిటీషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇదేంటి 'డిమాండ్ పవన్' అవ్వచ్చు, లేదంటే ఇక్కడ 'పవన్ కళ్యాణ్' అవ్వచ్చు. వీళ్ళిద్దరూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళిద్దరిని ఈజీగా ఓడించే లైక్ కటౌట్ అనమాట ఇది. సో చూడాలి ఎలా ఉంటదో. ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈయనకుందనమాట. సో 'గృహలక్ష్మి' సీరియల్ ద్వారా అందరికి పరిచయం అయ్యారనమాట. ఫిఫ్త్ కంటెస్టెంట్ ఆల్రెడీ ముందు చెప్పిన వీడియోలో చెప్పాను కదా! 'లేకే చిట్టి పికిల్స్' అదేనండి, రమ్య మోక్ష గారు. సో ఈవిడైతే వస్తున్నారు. అండ్ ఈవిడ కూడా ఫిట్‌నెస్ ఉంది. అలాగే ఆర్గ్యుమెంట్ పరంగా అండ్ కాంట్రోవర్షియల్ పరంగా ఫుల్ హైప్ ఉంది ఈవిడకి. సో అండ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందనమాట. సో ఈవిడ కూడా మంచి కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ సిక్స్త్ కంటెస్టెంట్ వచ్చేసి దివ్యల మాధురి గారు. ఈవిడ గురించి కూడా చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలోని. ఈవిడకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చే విధానం గాని, ఏదైనా సరే ఈవిడకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్‌లో కూడా గట్టిగానే చేస్తారని కనిపిస్తుందనమాట. సో మోస్ట్‌లీ ఈ పర్టిక్యులర్ 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా గట్టి పోటీ అండ్ రాయల్ ఎంట్రీస్‌తో వస్తున్నారనమాట. అంటే ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంకా వేరే రేంజ్‌లో ఉండబోతుంది. సో చూడాలి ఎంతవరకు సస్టైన్ అవ్వగలరో వీళ్ళందరూను. సో మేబీ వీళ్ళు కాంపిటీషన్ అవుతారో వాళ్ళు, లేదంటే ఆల్రెడీ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. వీళ్ళకి కాంపిటీషన్ అవుతారన్నది చూడాలి. అండ్ ఆల్రెడీ ఎలిమినేషన్ అనాలిసిస్ ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో తీసి పెట్టాను. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అండ్ డబుల్ ఎలిమినేషన్‌లో ఫస్ట్ అయితే ఎలిమినేట్ అయ్యేది మోస్ట్‌లీ లైక్ 1000% ఫ్లోరా గారు వెళ్ళిపోతున్నారు.
అండ్ సెకండ్ పవర్ అస్త్ర వచ్చింది ఇమాన్యుయల్ కి నౌ. సో ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడే యూస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో దాన్ని బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు ఏంటి అనేది. సెకండ్ కంటెస్టెంట్ అయితే సుమన్ శెట్టి అవ్వచ్చు, లేదా డిమాండ్ పవన్ అవ్వచ్చు, లేదంటే రీతు చౌదరి గానీ అవ్వచ్చు. వీళ్ళు ముగ్గురులోని ఎవరో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. రీతు చౌదరికి చాలా లీస్ట్ ఓట్స్ అయితే వచ్చాయి. సో మోస్ట్లీ ఈవిడ వెళ్ళిపోద్ది. బట్ పవర్ అస్త్ర మాత్రం యూస్ చేస్తే ఇక డేంజర్ జోన్ లో ఉన్నది పవన్, డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. షూటింగ్ అయిపోయింది, బట్ ఇంకా రివీల్ అయితే అవ్వలేదు ఇంకా ఏంటనేది. సో ఒకవేళ కానీ రివీల్ అయితే వెంటనే షార్ట్ వీడియోలో నేను చేసి పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. సో జస్ట్ స్టే ట్యూన్ టు దట్. అండ్ యా, ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఇలా సపోర్ట్ చేస్తున్న కొద్దీ నాకు కూడా ఎక్కువ వీడియోస్ ఇలాగా కంటెంట్ ఇంకా పోస్ట్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. అండ్ ఆల్సో మీరు నా కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేసుకోవచ్చు. సో నా ఛానల్లోకి వెళ్తే మీకు అక్కడ వ్యూ కమ్యూనిటీ ఉంటుంది ఆప్షన్. సో దాంట్లోకి వెళ్ళి మీ ఒపీనియన్ కూడా అక్కడ ఓట్ ప్రకారంగా తెలియజేయచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. అండ్ సూన్ ఒకవేళ ఇంకేమైనా న్యూ అప్డేట్ కానీ, షాకింగ్ అప్డేట్స్ కానీ, ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వెంటనే ఇలా 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 పోస్ట్ చేస్తాను అనమాట. అగైన్ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ సీ యూ, గుడ్ బై.